భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న అవగాహన సదస్సులో భాగంగా ఆదివారం నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జేవీరెడ్డి నల్గొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భూభారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న అవగాహన సదస్సులలో భాగంగా ఆదివారం నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జైవీరెడ్డి నల్గొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఉన్న ధరణి పోర్టల్ వల్ల భూ సమస్యల పరిష్కారానికి రైతులు కోర్టుల చుట్టూ తిరిగి అలసిపోయారని తెలిపారు. భూభారతి చట్టంలో ఎన్నో సవరణలు చేసి చివరికి చట్టాన్ని తేవడం జరిగిందని, భవిష్యత్తులో అవసరమైతే మళ్లీ సవరణలు చేస్తామని తెలిపారు. ధరణిలో ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ పరిష్కరించే భూభారతి వంటి మంచి చట్టంపై ప్రతి గ్రామంలో రైతులకు అవగాహన కల్పించేందుకు అవగాహన సదస్సులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. అవసరమైతే తాము ఈ అవగాహన సదస్సులలో పాల్గొంటామన్నారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో రెవెన్యూ సిబ్బంది భూభారతి చట్టాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలని, పారదర్శకంగా పనిచేయాలని, ప్రతి గ్రామానికి వెళ్లి చట్టం పట్ల రైతులకు అవగాహన కల్పించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ ఇన్ఛార్జి రెవెన్యూ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, తహసీల్దార్ కృష్ణయ్య భూభారతి చట్టంపై అవగాహన కల్పించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యం, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు అంజయ్య, ఇతర ప్రజాప్రతినిధులు, మండల అధికారులు ఈ అవగాహన సదస్సుకు హాజరయ్యారు.